ఇండియన్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టుగా మనకు ట్విట్టర్‌లో ఒక వ్యక్తి పోస్ట్ చేయడం జరిగింది గాజా నుంచి. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ ఫైనల్లీ ఐ గాట్ రఫీ ఫర్ ఫేవరెట్ బిస్కెట్ టుడే. సో, ఇక్కడ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఈ పార్లేజీ బిస్కెట్‌నయితే చాలా ప్రేమతో తింటుంది. సో, మన ఇండియాలో అందరికీ తెలుసు పార్లేజీ బిస్కెట్ గురించి. సో, ఇది రూ. 5 బిస్కెట్ ప్యాకెట్. సో, ఈ మొత్తం ప్యాకెట్‌లో ఉన్న ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ మన ఇండియాలో జస్ట్ రూ. 5. అలాంటిది ఈ బిస్కెట్ ప్యాకెట్ మనకు గాజా ప్రాంతంలో రూ. 2300కు కానీ దొరకట్లేదని చెప్పేసి మనకి ఈ వీడియో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. సో, దీనికి కారణాలు ఏంటి అనేది చూస్తే ఫ్రెండ్స్, లగ్జరీ ఇన్ ఎ వార్మ్ టర్న్ గాజా సింబలైజింగ్ ఎక్స్‌ట్రీమ్ స్కేర్సిటీ. Palestinian social media posts revealed paid over 2,300 for a pack usually consisting less than ₹5 in India. సో, భారతదేశంలో రూ. 5 కంటే తక్కువకు దొరికే ఇదే బిస్కెట్ ప్యాకెట్ మనకు గాజా ప్రాంతంలో 2,300 పైగా ఖర్చు చేస్తే కానీ దొరకట్లేదు. సో, ఈ వీడియో అయితే చాలా ట్రెండింగ్‌గా మారింది. సో, చూడొచ్చు. సో, ఈ నేపథ్యంలో 2023 నుంచి 25 మధ్యన భారతదేశం గాజాకి చేసిన సహాయం ఇక్కడ ఒకసారి చూద్దాం. హ్యూమనిటేరియన్ గూడ్స్ అక్టోబర్, నవంబర్ 2023 మధ్యలో 70 టన్నులు, అక్టోబర్ అండ్ నవంబర్ 2024 మధ్యలో 65 టన్నుల మెడిసిన్స్ అనేది మనము సప్లై చేయడం జరిగింది. సో, ఓవరాల్గా 2023-24 135 టన్నుల హ్యూమనిటేరియన్ గూడ్స్ అనేది మనము సప్లై చేశాం. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ తరపున ఫైనాన్షియల్ ఎయిడ్ కింద మనము $5 మిలియన్ల అనేవి మనం ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉన్నాము. సో, ఓవరాల్గా గూడ్స్ వచ్చేసి 135 టన్నుల మెడికల్ అండ్ హ్యూమనిటేరియన్ సప్లై లాస్ట్ 2 ఇయర్స్లో చేశాం. అదేవిధంగా మనీ విషయంలోకి వస్తే మనము 2022 నుంచి 25 మధ్య కాలంలో పాలస్తీనాలో సహాయం కొరకు మనము 15 మిలియన్ల అమెరికన్ డాలర్లను అయితే వారికి సహాయంగా పంపిణీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇండియా మరియు గాజాలో భారతదేశానికి సంబంధించిన బిస్కెట్ ప్యాకెట్ అక్కడ వైరల్గా మారడంతో, సో ఇక్కడ చూడొచ్చు మనకు ఈ గాజా స్ట్రిప్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఈ 4 ప్రాంతాల్లో, ఈ బ్లూ కలర్లో ఉన్న ఈ 4 ప్రాంతాల్లో మనకు ఈ హ్యూమనిటేరియన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు మరొక న్యూస్ అయితే ట్రెండింగ్లో ఉంది. సో ఏదైతే ఈ మానవతా సహాయం చేస్తున్న ఈ సెంటర్స్ పైన ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసిందని, దాంట్లో 31 మంది చనిపోయారని చెప్పేసి ఒక ఫేక్ ద వాషింగ్టన్ పోస్ట్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విధంగా పోస్ట్ అయితే చేయడం జరిగింది ఫోటో. సో దీనికి సంబంధించి అమెరికా, సో ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్ట్రీ ఒక పోస్ట్ చేసింది. సో ఇక్కడ అమెరికాకు సంబంధించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అయితే చెప్పారు. సో ఇక్కడ మేము హమాస్కి సంబంధించిన ఏవైతే వారు ఇట్లా హ్యూమానిటేరియన్ ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర దాడి చేయడం జరిగింది, 31 మందిని చంపేశారని ఏదైతే వైరల్ చేస్తున్నారో అది హమాస్ చేస్తుంది. అంటే హమాస్ అనే సంస్థ చేస్తున్న ఎలాంటి అంశాన్ని కూడా మేము నమ్మబోము, అది ఒక ఫ్యాక్ట్ కాదు, అది ఫేక్ అని చెప్పేసి తను బీబీసీకి అయితే చెప్పడం జరిగింది. బీబీసీ కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం ఆపేయాలని చెప్పేసి మనకు అమెరికన్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్ట్రీ పోస్ట్ చేసిన అఫీషియల్ పోస్ట్ ట్విట్టర్లో. సో ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా గాజాలో జరుగుతున్న ప్యారలైజ్ ప్యాకెట్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్.